హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మహతి రాగా. ఈ వీడియో ఏంటంటే మా పాప స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. దానికోసం ఏవో షూ అవి కావాలని చెప్పారు. సో అవి కొనడం కోసమని మాకు దగ్గరలోనే డొరండో మార్కెట్ ఉంటుంది రాంచీలో. అక్కడికి వచ్చాము. సరదాగా మాతో పాటు మీరు కూడా షాపింగ్ చేద్దురు రండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. స్కూల్లో మామూలుగా అమౌంట్ అనేది పే చేస్తామన్నమాట. అది ఓన్లీ కాస్ట్యూమ్స్కే అనమాట. సో వీళ్ళు ఏంటంటే షూ అది కావాలి, వైట్ కావాలని చెప్పారు. ఇంకా అది రాగానే ఫస్ట్ ఒక స్టాల్లో చూసాము, కనిపించింది. వైట్ మీద ఇంకేమీ ఉండకూడదని చెప్పారు. సర్లే అని చెప్పి చూసే అన్నీ అక్కడ అడిగితే ఇంక సర్లే ముందుకెళ్ళి ఇంకా చూద్దాము ఎలా ఉంటాయో ఏంటో అని అలా వెళ్తూ ఒక షాప్ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడైతే ఇంకా చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు. సర్లే అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా దానిపైన పింక్ కానీ అట్లా వస్తున్నాయి. సో ఫస్ట్ చూసిందే బాగుంది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ దగ్గర చూసిందే తీసుకున్నాము. ఇంటి దగ్గర వంట అది చేసేసాను. మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరాము. ఇది సండే రోజు అనమాట. అంటే ఈవినింగ్ అయితే మళ్ళీ చలి ఎక్కువైపోతుంది, ఇంకా తట్టుకోలేమని చెప్పి ఇంకా మధ్యాహ్నం షాపింగ్కి బయలుదేరాము. బాగానే ఉందండి, చల్లగా. ఆ ఎండ వచ్చినా కూడా ఆ ఎండలో అంత దమ్ము ఉండదు ఇక్కడ. చాలా బాగా, అంటే ఎంతసేపు అయినా ఏం అనిపించలేదు. అదే మన దగ్గర అయితే అవి ఎండకి ఆ చెమట్లు అలాగా ఉంటుంది కదా. అలా చూసుకుంటూ మాకు కావాల్సినవేవో కొనుక్కున్నాము. నాకు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్, ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. అలాగే ఇక్కడ స్టీల్ బాక్సులు ఉన్నాయి. అడిగాం కానీ చాలా ఎక్కువ రేట్ చెప్పేశారు, తీసుకోలేదు. అదే కనుక్కుందాం, లేకపోతే ఇంకా అదే తీసేసుకుందాం. వెనక కొద్దిగా అది కాదు, వైట్ వచ్చింది కదా. అది అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? 400 ఈడు 400 ఇస్తే పర్వాలేదు. ఇప్పుడు చూడబ్బాయి దానికి సరిపోయిందా లేదా ఆ నెంబర్. बड़ा साइज देख लो. మాహి చూసుకో. ఇంకెళ్ళిపోదమ్మా, మళ్ళీ ఇవన్నీ అలాగే రేట్లు ఉంటాయి. అప్పుడు అంత లేదు కదా మార్కెట్. ఎందుకు లేదు, ఉంది. అవును ఇంకా అబ్బాయి ప్లాస్టిక్ దే తీయబ్బాయి, డాన్స్ వేసేటప్పుడు పడిపోయింది అనుకో. పెద్దది అయిపోయిందేమో. ఇలా అను. तो आपको शोरूम से लेना होगा, कि यहाँ
150. ఎక్కువ చెప్తారు ఇక్కడ. అమ్మ ఏం కావాలన్నా టిఫిన్ బాక్స్ చూడాలి. టిఫిన్ బాక్స్ कम 90 रुपये और ये 65 रुपया. 90 అంటే ఆ కనిపించేవి తిల్కూట్లు, అంటే నువ్వులతో చేస్తారు. ఈ చలికాలంలో బాగా ఎక్కువగా దొరుకుతాయి. అవి తినడం వలన కూడా చాలా మంచిదన్నమాట ఈ చలికాలంలో. మన సైడు నువ్వుల లడ్డూలు అలాగే జీడీలు అలాగ దొరుకుతాయి కదా, కానీ ఇవి ఎలా ఉంటుందంటే పొట్టుతో, అంటే ఇలా బ్రేక్ చేస్తే వెంటనే విరిగిపోతాయి అన్నమాట. షాలిమార్ మార్కెట్లో ఐరన్ కడాయి కొన్నాము. అక్కడ రేటుకి ఇక్కడ ఎలా చెప్తారని అడగడానికి వెళ్ళాము. ఇక్కడ బాగానే చెప్పారు. అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, అవి బొగ్గుల పొయ్యిలు. ఇవన్నీ ఏంటి 200 అండి. అలాగే ఉందా? దానికన్నా పెద్దగా ఉంది. పెద్దగా అంత పెద్దదైతే అంత అడుగు అడుగు ये कितने का है बड़ा वाला? 500. కుండ పోనీ ఒకటన్నా తీసుకో, కుండలో వండుకోవడానికి. ఇలా లేదు, కూర కుండలాగా లేదు. లోపలికి ఫిష్ మార్కెట్ ఉంది. అసలు ఏవి కూరకు వండుకునేవి? అది దాకల్లాగా. ఎంతంట? ఇదిగో మిర్చి మిర్చి బజ్జీ మిర్చి. ఇంట్లో ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. ఆ కనిపించేది మీఠా ఆలు అంట, వెరైటీగా ఉంది కదా, మీకు ఎవరికన్నా తెలుసా? పక్కనేమో చిలకడ దుంపలు, ఇది మీఠా ఆలు అంట. ఏదో షల్గం షల్గం అంటున్నారు మా వారు. కొన్ని చిలకడ దుంపలు, టమాటాలు, అలాగే గోంగూర కాయలు ఉన్నాయి. అవి కొన్ని తీసుకొని ఇంకా ఫస్ట్ వెళ్ళిన షాప్ దగ్గరికే వెళ్ళి షూ తీసుకొని ఇంటికి బయలుదేరేసాము. అది కూడా దుంప ఏ కేజీ దియా? ఇంకా బ్రౌన్ రైస్ తీసుకుంటావా? దాంతో అయ్యప్ప ప్రసాదం చేస్తున్నారే, చేద్దాం. నల్ల బెల్లం తీసుకొని ఒక 1/2 కేజీ తీసుకో, తర్వాత తీసుకుంటావు కొన్ని. చష్మా చష్మాలు అటు పక్క ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంకా అన్నం తినేసామన్నమాట. ఆ రోజు ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ చేశాను, సండే కదా. ఇంకా ఇవన్నీ ఇంకా షూ, సాక్స్లు, కొన్ని ఇయర్ రింగ్స్ అన్నాను కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇంకా చష్మా తీసుకోలేదు. అది చూసాం కానీ తక్కువ రేటుకే చెప్పారు, కానీ అది అసలు బాగలేదు, విరిగిపోద్ది, తొందరగా పాడైపోద్ది. తీసుకుంటే కొన్ని రోజులు ఎక్కువ ఉండాలి కదా అని. మా పాప అయితే ఎన్ని ఉండాలో అవన్నీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వదిలిపెట్టేసి వస్తుంది, లేకపోతే ఇంకా పాడు చేసాడనమాట. ఒక రోజు కొన్నామనుకోండి, రెండో రోజుకి అవి ఉండవు. వాటిని ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి దాని మీద ప్రయోగాలు చేసి ఇరిపేయడమో ఏదో ఒకటి చేసి మాకు తెలియకుండా దాచేస్తుంది. అవి ఎప్పుడో బయటపడతాయి అన్నమాట.
షూ ఏమో 400 రూపీస్కి తీసుకున్నాము. వాళ్ళు చెప్పడం 600 అట్లా చెప్పారు, తగ్గించారు. అదే షాప్లో అయితే అసలు తగ్గట్లేదు. సాక్స్లు ఏమో 20 రూపీస్, ఆ ఇయర్ రింగ్స్ ఏమో 2 జతలు తీసుకున్నాను, ఒక్కొక్కటి 30 రూపీస్. అలాగే హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా వచ్చింది, అదొక 20 రూపీస్. ఇంకేం తీసుకున్నాను, స్టిక్కర్ ప్యాకెట్స్ ఏమో 10 రూపీస్. ఆ క్లిప్పులు ఇలాగా అవేమో 10 రూపీస్ అన్నమాట. మా మాహి మీకోసం డ్యాన్స్ చేసి చూపిస్తుంది, ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సాంగ్ని హమ్మింగ్ చేస్తూ చేస్తుందనమాట. కానీ నాకు భయం అనమాట, దానికి కూడా ఏమన్నా కాపీ రైట్స్ వస్తాయో ఏమో అని. సాంగ్స్ ఏవో వినపడకూడదు అది ఇది అని అంటున్నారు కదా. ఏమో అండి, భయపడే వాళ్ళకి అన్నీ జరుగుతూ ఉంటాయి ఏంటో కదా. చివరి వరకు వీడియో చూడండి. అయిపోయిందా? ఇంకా ఉంది, చెప్పు. మేము ఇలాగా అలా హమ్మింగ్ చేయకుండా నార్మల్గా వెయ్యమ్మా డ్యాన్స్ అంటే అసలు వినదు, అనుకుంటా పాడుకుంటూ వేస్తుంది. నోట్లో నువ్వులుండ పెట్టుకుంది, అది తింటూ మరీ వేస్తుంది. సర్లేండి, ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చినట్లే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి. మా పాప డ్యాన్స్ ఎలా చేస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్. లుంగి డ్యాన్స్ కూడానా? మరి అప్పుడు లుంగి లేదా? లుంగి కొనాలా? లుంగి కొనాల్సిన అవసరం లేదా? నాటు కూడానా? మ్యాషప్ అంటారు, అదేనా? వీడియోలు తీయడం అయితే తీస్తున్నాను, కానీ అవి ఎడిటింగ్ చేసి పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఫోన్ ఏమో అంతా మెమరీ ఫుల్ అని వచ్చేస్తుంది. సర్లే ఎలాగోలా చేద్దాము అని అంటే వ్యూస్ కూడా తక్కువగానే వస్తున్నాయి, ఇంట్రెస్ట్ ఉండడం లేదు. సరే ఏవో మేమైనా చూసుకోవడానికి ఉంటాయి కదా అని పెడుతున్నాను. మ్యూజిక్ అయినా పెడదామంటే అదో పెద్ద తలకాయ నొప్పి, ఏది సరిగ్గా తెలియదు ఇంకా యూట్యూబ్ గురించి. అన్నీ తెలుసుకొని మెల్లమెల్లగా పెడుతున్నాను.